పోస్టల్ బ్యాలెట్‌లో అది ప్రతిదానికి ఈ కూటమికి లేని భయాలు, అర్థం లేని గాంభీర్యాలు. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ చుట్టూ నడుస్తున్న వ్యవహారం ఏంటో తెలుసా? 4వ తారీఖున పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఈయనేదో పాత్ర పోషిస్తాడట. ఇక్కడ కూడా డొంక తిరుగుడు చూడండి. అంటే అర్థం ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ ఈసారి 5,00,000 ఓట్లు పోలైనాయి. ఆ 5,00,000 ఓట్లన్నీ గుండు గుర్తుగా కూటమి పడిపోతాయి. చాలా నియోజకవర్గాల్లో అది నిర్ణయాత్మకంగా మారిపోతాయి. ఓకే. మీ మీ అంచనాలు మీకుంటే మీరు పెట్టుకోండి, అభ్యంతరం లేదు. దీని చీఫ్ సెక్రటరీ ఏం చేయగలడు? వీళ్ళ అనుమానం ఏంటో తెలుసా? అనుమానం ఇంకో పక్క ఫినిష్. జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయారు. వారు వన్ సైడ్ గెలిచిపోయినాడు. ఇంకా ప్రమాణ స్వీకారం ఆలస్యం. జగన్ తట్టబుట్ట తట్టుకున్నాడు. అందరూ వెళ్ళిపోతారని మీకు అంత నమ్మకం ఉంది. కానీ ఆచరణలో వీళ్ళు చేసే వ్యవహారాలు అపనమ్మకం. పైకేమో నమ్మకాన్ని ప్రదర్శిస్తారు, ఆచరణలో అపనమ్మకంతో యాక్టివిటీ చేస్తారు. నమ్మకం అపనమ్మకం మధ్య వీళ్ళు తొణికిసలాడుతున్నారు. ఉదాహరణ చూడండి, వీళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? పోస్టల్ బ్యాలెట్లు భారీ సంఖ్యలో పోలైనాయి కాబట్టి దానికి సపరేట్ కౌంటర్స్ పెడతా ఉంది ఎలక్షన్ కమిషన్. అంటే 8 గంటలకు బ్యాలెట్ ఇది ఈవీఎంలు స్టార్ట్ అవుతాయి, మరియు పోస్టల్ బ్యాలెట్ కూడా సైమల్టేనియస్గా పక్క రూమ్లో స్టార్ట్ అవుతాయి. కానీ పోస్టల్ బ్యాలెట్లు దాన్ని తీసేయాలి, సీల్ తీయాలి, ఎంపీని ఎమ్మెల్యేని వేరు చేయాలి, ఆ కౌంటర్స్లో వేయాలి. టెక్నికల్గా పోస్టల్ బ్యాలెట్ ఏ పార్టీకి వచ్చిందని చేయడానికి పడుతుంది 1 అవర్ 1.5 అవర్. ఈ 1 అవర్ 1.5 అవర్లో ఈవీఎంలో తర్వాత ప్రభుత్వం ఏది రాబోతుందో పల్స్ అర్థమైపోతుంది. కాబట్టి జవహర్ రెడ్డి గారు పైనుంచి ఒత్తిడి చేసి ఆర్ఓల పైన కొంచెం లేట్ చేయించి ఈ ప్రాసెస్ని తర్వాత బెదిరించుకొని వైసీపీ నాయకులు ఆ చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్న నియోజకవర్గాలు కూడా వాళ్ళ వైపు చేసుకునే కుట్ర ఉంది అనేది వీళ్ళ భయం. నా పాయింట్ ఏంటంటే, మీరేమంటున్నారు? పైకి మీరు గెలుస్తామంటున్నారు. అయిపోయింది, జగన్మోహన్ ఆల్రెడీ లండన్కి వెళ్ళిపోయినాడు, ఇంకా మిగతా అందరూ వెళ్ళిపోతారు, ఇంకా అయిపోయింది అంటున్నారు. మరి అంత నమ్మకం ఉన్నప్పుడు 10:10:30కో మీరే కదా పల్స్, మీకే అనుకూలంగా వస్తుంది కదా, మీరే గెలుస్తారు కదా. మీరు గెలిచే పరిస్థితి ఉన్నప్పుడు ఏ అధికారైనా చీఫ్ సెక్రటరీ మాట వింటాడా? మీ మాటే కదా వింటాడు. అప్పుడు మీరు అదే పని చేసుకోవచ్చు కదా, మీ 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 అనుమానాలు నిజమైతే. అంటే ఒక పక్క గెలుస్తూ ఉంటారు, ఇంకో పక్క వైసీపీకి లీడ్ వస్తుందేమో ఈవీఎంలో, మళ్ళీ అధికారులంతా వన్ సైడ్ అయిపోయి మనకు వ్యతిరేకంగా చేస్తారేమో పోస్టులు కలెక్ట్. ఒక పక్క నమ్మకం, ఇంకో పక్క భయం. ఈ నమ్మకం, భయం, గందరగోళాలు అన్నీ అదే ఇది అసహనం అంతా కలిసి ఒక చోట వేస్తే ఎట్లా ఉంటుందో ఈ బ్యాచ్ అంతా అట్లా తయారైంది. కాబట్టి పోస్టల్ బ్యాలెట్లో జవహర్ రెడ్డి గారు ఏదో చేస్తారు, మీరు గెలుస్తారని నమ్మకం ఉన్నప్పుడు ఈవీఎంలో 1 అవర్ 8 గంటల 9, 9:30, 10 అంతా పల్స్ అర్థం అయిపోతుంది, మీకట్టా అనుకూలంగా ఉంటుంది. మళ్ళీ ఏం చేస్తాడు జవహర్ రెడ్డి గారు? జవహర్ రెడ్డి గారు చెప్తే ఎవరు 6 వాళ్ళు వింటారా? అంటే మీ అపనమ్మకం ఈవీఎంలు స్టార్ట్ అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ వైసీపీకి వైపుగా పల్స్ అర్థం అయిపోతుంది. అప్పుడు వీళ్ళందరూ కలిసి మనల్ని ఇబ్బంది పెడతారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలో గెలిచేటప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఓడిపోతాడా? ఉద్యోగస్తులు ఒక రకంగా, ప్రజలు ఒక రకంగా ఉంటారా? చిన్న తేడా ఉంటుంది కానీ భారీ తేడా ఉండదు. కాబట్టి ఈవీఎంలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వస్తే పల్స్ అర్థమైపోయి అధికారులు వాళ్ళకి అనుకూలంగా పనిచేయదలుచుకుంటే, ఈవీఎంలో అనుకూలంగా వస్తే ఆటోమేటిక్గా ప్రభుత్వం వాళ్ళదే వస్తుంది. కాబట్టి ఈ ఈ గందరగోళాలు ఇవన్నీ మధ్య రోజుకు ఒక కొత్త విషయాన్ని ఒడ్డి వారుస్తున్నారు. ఈ క్రమంలో ఒక ఉన్నత స్థాయి అధికారుల యొక్క వ్యక్తిగత విషయాలను కూడా బయటకు తీసుకొచ్చి వాళ్ళు ఏదో చేస్తున్నట్టు వాళ్ళపై కన్నా బురద జల్లి చేయడం ద్వారా వాళ్ళు భయపడతారు, లేదా పరారైపోతారు అనుకుంటే మీ భ్రమ. వాళ్ళ పని వాళ్ళు చేసుకునే జవహర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, తన పని తప్ప ఇంకో లేని వ్యక్తులు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వ లక్ష్యాలని సమర్థవంతంగా తీసుకెళ్లే జవహర్ రెడ్డి గారు లాంటి వాళ్ళని పదే పదే ఎంటాడితే ఆయన రాటు వెళ్తాడు. రాజకీయ నాయకుడు రాటు తేలితే ఒక పద్ధతిగా ఒక రకంగా ఉంటుంది. కానీ ఐఏఎస్ ఆఫీసర్లు, ఉన్నత స్థాయి వ్యక్తులుగా ఉండేవాళ్ళు, రాజకీయాలకి దూరంగా ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళు రాటు తేలితే చాలా ముందుగా తయారవుతారు. ఆ విషయాన్ని కూటమి పెద్దలు ఆలోచించుకుంటే వాళ్ళకే మంచిది. ఏదైనా నిర్దిష్టంగా ఆధారాలు ఉంటే నిర్దిష్టంగా చేయండి తప్ప బ్లాక్మెయిలింగ్ లేదా అసహనంతో చేసే వ్యాఖ్యల వల్ల నష్టపోయేది మీరే అన్న విషయం ఇప్పటికైనా కూటమి పెద్దలు ఆలోచించాలి. సార్, మరొక అంశం, కీలక అంశం సార్ ఇది. రాష్ట్రంలో బెట్టింగ్లేమో వైసీపీ వాళ్ళు వెనకాలకి వెళ్ళిపోతున్నారు అంటున్నారు. నిన్న మొన్న చూస్తే కనుక టీడీపీ ఎవరైతే బెట్టింగ్లు వేసి ఆల్రెడీ పాల్గొన్న వాళ్ళు ఉన్నారో, బెట్టింగ్ వద్దు క్యాన్సిల్ చేసుకుందాం అని చెప్పి ఎమటే పడుతున్నారు సార్ ఎవరైతే పాల్గొన్నారు. అసలు ఇది గందరగోళానికి దారి ఎటువైపు తీస్తుంది సార్? అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది అసలు? అంటే బెట్టింగ్లు లేదా సర్వే రిపోర్ట్లు, ఈ రెండు చుట్టూ రాష్ట్రంలో రసవత్తరంగా రాజకీయాలు నడుస్తాయి. నిజానికి సర్వే ఏజెన్సీలు ఏవి కూడా అధికారికంగా ప్రకటించట్లేదు. ఏమైనా రాజకీయ నాయకులకి, జగన్ గారికి, చంద్రబాబుకి కొంత సమాచారం ఇచ్చుంటారు కానీ ఆన్ రికార్డ్ వాళ్ళు నేషనల్ సర్వే సంస్థలు కానీ అఫీషియల్గా వాటి క్రెడిబిలిటీ ఎలా ఉన్నా అఫీషియల్గా సర్వేలు చేసినటువంటి, ఎగ్జిట్ పోల్ చేసినటువంటి ఎవరు కూడా ఇంతవరకు బయట పెట్టలేదు. ఇవన్నీ మిగతా యూట్యూబ్ ఛానల్లో వచ్చేటువంటి వాళ్ళ అంచనాలు తప్ప అగ్రిగేట్ ఫిగర్ కాదు. నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, కానీ అంచనాలు, అవి స్టడీ మాత్రమే. కానీ ఒరిజినల్గా చేసిన
ఎవరు బయట వస్తాయి. దాని మీద ఊహాగానాలతో రకరకాల వ్యాఖ్యలు జరుగుతున్నాయి. ఇక్కడ నాకు ఆశ్చర్యకరంగా అనిపించింది ఎందుకు బెట్టింగ్ల పైన ఏం చెప్తున్నారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు విగరస్గా ముందుకు వస్తున్నారు బెట్టింగ్లో, వైసీపీ వాళ్ళు భయపడిపోతున్నారు, బెట్టింగ్లకు రావట్లేదు. అంటే అర్థం ఏమిటి? వైసీపీ వాళ్ళకి నమ్మకం లేదు. నమ్మకుంటే బెట్టింగ్లకు వస్తారు కదా, అది తెలుగుదేశం వాళ్ళకి నమ్మకం లేకుండా డబ్బులు పోగొట్టుకుంటారా అని ఒక ఉల్టా వాదనలు తీసుకొస్తున్నారు. ఈ వాదనలోనే పసలేదు. ఎందుకంటే మీరు వైసీపీ, నేను తెలుగుదేశం అనుకుంటాను. నేను 10 లక్షల రూపాయలు రాష్ట్రంలో వైసీపీ ఓడిపోతుంది, మా పార్టీ గెలుస్తుందని మీతో బెట్ చేస్తాను. బెట్టింగ్ ఎప్పుడు సక్సెస్ అవుతుంది? మీరు వైసీపీగా ఉండే వ్యక్తిగా ఉండే మీరైనా తెలుగుదేశం పార్టీగా ఉండే నాకు సవాలు స్వీకరించాలి. మీరు 10 లక్షలు అంటే నేను సవాల్, మా పార్టీ వస్తుందని మీరు కూడా 10 లక్షలు పెడితేనే బెట్టింగ్ మారుతుంది. కానీ ఇప్పుడు ఏమంటుండే, తెలుగుదేశం వాళ్ళు బెట్టింగ్లు చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు రావట్లేదు. వైసీపీ రాకపోతే ఇంకా బెట్టింగ్ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను బెట్టింగ్ రెడీగా ఉన్నాను తెలుగుదేశం పార్టీ తరఫున గెలుస్తుందని, కానీ వైసీపీ తరఫున మీరు రావట్లేదు. రాకపోతే ఇంకా బెట్టింగ్ ఆడ స్టార్ట్ అవుతుంది. బెట్టింగ్ జరగాలి అంటే కౌంటర్ ఉండాలి. మీరే అంటున్నారు వైసీపీ వాళ్ళు భయపడిపోయి రావట్లేదని. వైసీపీ వాళ్ళు భయపడి రానప్పుడు ఇంకా బెట్టింగ్ ఆడ స్టార్ట్ అవుతుంది. ఎట్లుంది దాని లాజిక్? కాబట్టి ఇల్లాజికల్గా మాట్లాడు. కానీ బెట్టింగ్ లేదు, పోడు లేదు. బెట్టింగ్ పిచ్చోళ్ళలాగా వాక్కున్నాడు అనుకుంటారు. బెట్టింగ్లా జరుగుతుంటే ఎక్కడెక్కడ నేను కాదన్ను. కానీ ఈ వాదన తప్పు అన్నాను. తెలుగుదేశం వాళ్ళు బెట్టింగ్ రెడీ అవుతున్నారు, వైసీపీ వాళ్ళు బెట్టింగ్ రావట్లేదు. బెట్టింగ్ రాలేదంటే కౌంటర్ పార్టీ అసలు బెట్టింగే జరగలేదని అర్థం. కాబట్టి ఈ బెట్టింగ్లు మాయాజాలం కూడా ఇంతకు మించి ఏం లేదు. సర్వే సంస్థలు కూడా చంద్రబాబు నాయుడు గారికి, జగన్ గారికి, నాకు తెలిసి వీళ్ళిద్దరికీ స్పష్టమైన అవగాహన ఉంది. 1వ తేదీ ఏమొస్తుందో మీకు నాకు టెన్షన్ తప్ప జగన్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి వెరీ క్లియర్గా స్పష్టత ఉంది. 1వ తేదీ ఏజెన్సీలు ఏం చెప్తాయో తెలుసు, స్పష్టంగా తెలుసు వాళ్ళకి. 4వ తేదీ రిజల్ట్స్ పట్ల కూడా వాళ్ళిద్దరికీ స్పష్టత ఉంది. ఆ స్పష్టతలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు తన అభిప్రాయం చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు గుమ్మనంగా ఉన్నారు. ఆయన ఒక ఇద్దరికి తెలుసు, ఏజెన్సీలు ఏం చెప్తాయో వాళ్ళిద్దరికి తెలుసు. ఎందుకంటే ఆ ఏజెన్సీ వీళ్ళందరూ టాప్ మోస్ట్ పర్సన్స్తో బాగానే ఉంటారు. వాళ్ళు చెప్పదలుచుకుని చెప్పేసి ఉంటారు వీళ్ళకి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను మెసేజ్ చేసి ఉంటారు. కాబట్టి 1వ తేదీ ఏమొస్తుందో వాళ్ళు, 4వ తేదీ ఎలా ఉంటుందో కూడా వీళ్ళిద్దరికి స్పష్టంగా తెలుసు. ఎందుకంటే లేదు చిన్న నాయకులు కాదు, ప్రతి ఎన్నికలు చూసిన వాళ్ళు. తెలిసిన వాళ్ళ ఒక రియాక్షన్ ఎట్టుంది. జగన్ గారు రియాక్ట్ అయిపోయినాడు, ఆయన గెలుస్తానంటున్నాడు. సక్సెస్ అవుతారా ఫెయిల్ అవుతారా పక్కన పెడతాం. చంద్రబాబు నాయుడు గారికి గుమ్మనంగా ఉంటున్నాడు. గుమ్మనంగా ఎందుకుంటున్నాడు, ఈయన ఎందుకు చెప్పేసినాడు. ఇది నడుస్తున్నటువంటి చరిత్ర. కాబట్టి జగన్ గారు తెలుసు, చంద్రబాబు గారికి తెలుసు 4వ తేదీ ఏం జరగబోతా ఉందో అని అంచనాతో ఉన్నారు. వాళ్ళ అంచనాలు ఫెయిల్ అవ్వచ్చు, కానీ వాళ్ళ అంచనాల ప్రకారం రియాక్ట్ అవుతున్నారు. జగన్ గారు ఏమో ధైర్యంగా మేము గెలుస్తున్నాం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఎవరైతే కీలక వ్యక్తులు వాళ్ళు ప్రకటించుకున్న కింద వాళ్ళు ప్రకటిస్తున్నారు మేము గెలుస్తున్నాం ఏర్పాట్లు, అన్నీ కాపీ పేస్ట్ అనమాట. జగన్ గారు 9వ తేదీ ప్రమాణ స్వీకారం, మేము ఎందుకు 7వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తాం అంటే ఆయన ఏం చెప్తే దానికి ఉల్టా అనమాట. మేము గెలుస్తున్నాం, ఆయన లేదు మేమే గెలుస్తున్నాం. దానికి రీజన్ ఏంటి? బెట్టింగ్లు బాగా జరుగుతుంది, జరగని బెట్టింగ్లు బాగా జరుగుతున్నాయి, సీట్లు ఓట్లు పెరిగినాయి. కాబట్టి ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ల పైన కూడా ఒక తమాషా ఏంటంటే, చర్చ ఏంటంటే భారీ ఎత్తున పెరిగిపోయాయి, పోస్టులు పెరగలేదు. అది మీరు గమనంలో పెట్టుకోవాలి. ఏం పెరగలేదు. ఉదాహరణ 2014లో దాదాపు 1,80,000 2 లక్షల చిల్లర పోస్టల్ బ్యాలెట్. ఇది ఈ లెక్క చాలా ఇంపార్టెంట్. 2 లక్షల చిల్లర పోట్లని. మరి ఇప్పుడు 5 లక్షలు పోయినప్పుడు భారీగా పెరిగినట్టు కదా, రెట్టింపు అయినట్టు కదా అని మీరు అనొచ్చు. శుద్ధ తప్పు. ఎందుకంటే 2 లక్షల పైచిలకు ఓట్లు ఆ రోజు పోలైనాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వచ్చిన వెంటనే 1,35,000 మంది గ్రామ సచివాలయ పర్మనెంట్ ఎంప్లాయీస్ని తీసుకొచ్చాడు. వాళ్ళందరికీ ఓట్లు వచ్చినాయి. అంటే 2,50,000 ప్లస్ 1,50,000 ఎంత? 4 లక్షలు ఓట్లు అయిపోయినాయి. అంటే ఇవన్నీ పడతాయి కదా. నీకు ఉద్యోగాలు లేనప్పుడు ఎట్టేస్తారు. జగన్ గారు వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు పెరిగినాయి. దాంట్లో 1,50,000 ఓట్లు ఎన్నికల ఇదిలో పాల్గొనేవాళ్ళు. అవన్నీ యాడ్ అయినాయి. అంటే ఆ రోజు 2,50,000కి 1,50,000 4 లక్షలు అయిపోయినాయా? ఇంకా 1 లక్ష చిల్లర కూడా అంగన్వాడీలు, కొన్ని చోట్ల జర్నలిస్టులు అందరికి కూడా పోస్టల్ బ్యాలెట్ ఇచ్చినారు. కాబట్టి ఓట్లు ఆ రోజుకి ఈ రోజుకి ఏం పెరగలేదు. కొత్తగా ఉద్యోగాలు 2 లక్షలు రావడం, ఎక్కువ మంది అంగన్వాడీ టీచర్ లాంటి వాళ్ళకు కూడా ఎక్కువ మందికి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం వల్ల ఓట్లు పెరిగినాయి. ఇది ఒక వాస్తవం. కానీ ఇవేమి తెలియకుండా గందరగోళంగా మాట్లాడితే అది వాళ్ళ అసహనం అవుతుంది. కాబట్టి ఇదే లెక్కలు లేని, ఆధారాలు లేని, అపోహలతో కూడుకున్న వల్ల ఇట్లాంటి వాదనలు తయారవుతున్నాయి. బెట్టింగ్లు అంబక్కే, వాళ్ళిద్దరికీ స్పష్టంగా తెలుసు. పోస్టల్ బ్యాలెట్లో కూడా ఏం అద్భుతాలు జరగవు, ప్రజల తీర్పుకు అనుకూలంగానే అది కూడా ఉంటుంది. కొంచెం 10% అటు ఇటు ఉండొచ్చు, కోపతాపాలు తప్ప ఇంకోటి ఉండే అవకాశం లేదు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us, సార్.